అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని ఎండగట్టడం జరిగింది. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదుగా ఒక గ్రోత్ కారిడార్ అనేది ఏర్పాటు చేస్తే అమరావతి ఖర్చు పెట్టే 2 లక్షల కోట్లలో 10%, కేవలం 10% అంటే 20,000 కోట్ల ఖర్చుతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎంత అప్పు చేయాలి? ఈ అప్పు భారం అంతా భావి తరాల మీద పడుతుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 7 సంవత్సరాలు ఉన్నారు. 7 సంవత్సరాల్లో కేవలం 8,000 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టారు. ఇలా తీసుకుంటూ పోతే 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వాలి అంటే దానికి 167 సంవత్సరాలు పడుతుంది. ఎప్పటికి పూర్తవుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాన్ని విని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి కోసం ఈ అమరావతి అనేది తీసుకొచ్చారా? అమరావతి నిర్మాణం ద్వారా ఇంత అవినీతి చేస్తున్నారా, ఇంత దోపిడీ చేస్తున్నారా అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్కి 14,000 కోట్ చేశారంటే ఎంత దారుణం. మన దేశ రాజధాని ఢిల్లీలోనే 4,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేస్తూ ఉంటే అమరావతిలో ఇసుక ఫ్రీ, కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ అన్నీ ఫ్రీగా ఇచ్చి 14,000 రూపాయలు కోట్ చేశారంటే మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తుంది అని జగనన్న ప్రశ్నించారు. అందులో తప్పేముంది? దాంతో వీళ్ళలో భయం పుట్టుకొచ్చింది. ప్రజలందరికీ కూడా అర్థమైంది వీళ్ళు చేస్తున్న అవినీతి. దాంతో కూటమిలో ఉన్న నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకొచ్చింది. అందుకు తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో వీకెండ్ కామెంట్స్ అంటూ ఆ రాధాకృష్ణ రాశాడో మనందరం చూసాం. ఇంత జర్నలిజం విలువలు దిగజారిపోవాలా రాజకీయం కోసం? నిజంగా ఆ వ్యాఖ్యలు వింటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అంటే తనకి కొమ్ము కాసే ఒక నాయకుడిని రక్షించడం కోసం ఎదుటి పార్టీ కోసం అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం ఏబిఎన్ రాధాకృష్ణ నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దిగజారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మహిళల మీద కించపరుస్తూ మా నాయకులకి ఏదో వెన్నుముక లేదట, వాళ్ళ భార్యలనేమో వేరే పెళ్ళిళ్ళు చేస్తారట అంటూ చాలా చీప్గా అసలు మాట్లాడాలంటే వినాలంటే చాలా బాధ అనిపించే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరం కూడా ఏకతాటిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఏబిఎన్ రాధాకృష్ణకి వెంటనే అరెస్ట్ చేయాలి. అతనికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అంటూ డైలాగ్స్ చెప్తారు కదా. ఇంతమంది మహిళల మీద ఇంత దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడితే అతని జాకీలెత్తి లేపే ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రజ్యోతి అనేది చంద్రజ్యోతిగా మారిపోయింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది సిబిఎన్ చంద్రజ్యోతిగా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా దిగజారిపోవాలా జర్నలిజం విలువలు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డబ్బుల కోసం ఈ విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ దిగజారిపోవడం నిజంగా చాలా అసహ్యం వేస్తూ ఉంది. అసలు మా పార్టీ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అవి మా ఇష్టం, ప్రశ్నించడానికి మీరెవరు అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు దాని మీద చర్చ జరుగుతుంది. మావిగన్లో ఉన్న గ్రోత్ కారిడార్ తాలూకా ఉపయోగాలను కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 30 ఏళ్ళుగా బానిసత్వం చేస్తూ ఊడిగం చేస్తుంది ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. 30 ఏళ్ళుగా అతన్ని జాకీలెత్తి లేపుతూ ఉండే వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించేసినప్పుడు కూడా సూట్ కేసులు మోసింది ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. అలాగే ఈ ఏబిఎన్కి విశాఖపట్నంలో ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు దోచిపెట్టారు. అలాగే విజయవాడలో తీసుకుంటే ఇతనికి చెందిన పవర్ ప్లాంట్కి అడ్డు రాకుండా ఆ రోజు వరదలు వస్తే దారి మళ్లించడంతో విజయవాడ సిటీయే మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఆ పవర్ ప్లాంట్కి అనుమతులు కొనసాగించారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి లబ్ధి కోసం ఈరోజు దిగజారిపోయి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా ఇలాంటి వ్యాఖ్యలు తన డిబేట్స్లో ఉపయోగించడమే కాకుండా పేపర్లో కొత్త పలుకుల పేరుతో చెత్త పలుకులు రాస్తూ ఉండే పరిస్థితి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర, మహిళల దగ్గర ఈ వ్యాఖ్యలు మాట్లాడండి.
వాళ్ళే చెప్పుతో మీకు ఈరోజు కొడతారు.